సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఊరడించు మాటలు. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 1 కొరింథీ 3:13. మన పని పరీక్షించబడును. దేవుని సేవకులముగా మనము ఆత్మలో ఎట్లు ప్రయాసపడవలనో ఎరిగి ఉండవలెను. మనము శరీరానుసారంగా చేసినదంతయు కాల్చివేయబడును. మన మహిమ కొరకు చేసినదంతయు కాల్చివేయబడును. మనము ఏమి చేసినను అది లేఖానుసారముగా కాని ఎడల కాల్చివేయబడును. అందుచేతనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3:12-13లలో ఈ విధంగా నొక్కి చెప్పుచున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. హెబ్రీ 12:27-28లలో కూడా అదే తలంపులు కనబడుచున్నది. బొత్తిగా తీసివేయబడును మరియు చలింప చేయబడును అని దేవుడు పండ్ల చెట్టును గురించి చెప్పినట్లు చెప్పుచున్నాడు. దేవుడు ప్రతి దానిని చలింప చేయును. ఆకాశములో నక్షత్రములు కూడా తొలగించి వేయబడును. ఆయన ఎందుచేత ఆకాశములను కదిలించవలెను, చెలింప చేయవలెను? ఎందుచేతనగా చెలింపబడని, మార్పులేని, నిరంతరము నిలుచు శాశ్వత రాజ్యమును ఆయన కలుగ చేయగోరుచున్నాడు. గతించిన కాలంలో ఎన్నో గొప్ప రాజ్యములు ఉన్నవి. ఎంతోమంది గొప్ప రాజులు ఉండిరి. అయితే ఇప్పుడు అవన్నీ మాయమై గతించిపోయినవి. ప్రభువైన యేసుక్రీస్తు చెలింపజేయబడని సుస్థిర రాజ్యమును స్థాపించనై ఉన్నాడు. అదే విధముగా దేవుడు మన పనిని కూడా పరీక్షించనై ఉన్నాడు. ఏదైతే నిత్యత్వమునకు తగినది కాదో అదంతయు తృణీకరించబడును. ఏదైతే దేవుని ఇంటికి సంబంధించినది కాదో అది తీవ్రముగా చలింపజేయబడి తొలగించబడును. పూణే నగరమునకు సమీపములో ప్రభుత్వం వారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఆనకట్టను నిర్మించిరి. అది భూమి మీద నిర్మించబడుటచే దానిని ఉపయోగించక మునుపు కనీసం 6 నెలలైనను అది గట్టిపడు వరకు వేచి ఉండవలెను. నిర్ణయించబడిన సమయము కాకమునుపే అది బలముగా గట్టిగా నున్నదన్న అభిప్రాయముతో నీటిపారుదల కొరకు దానిని ఉపయోగించుటకు ఆరంభించిరి. ఇది ఇంజనీరు యొక్క పొరపాటు. 1962వ సంవత్సరములో వర్షములు ఆరంభమైనప్పుడు ఆ ఆనకట్టకు ఒకవైపున చిన్న పగులు ఉండుట గమనించిరి. అది సామాన్యమైన పగులు కాదు. బలహీనముగా రాత్రంతయు ఇనుప రేకులతో, సిమెంటు బస్తాలతో దానిని ఆపుటకు ప్రయత్నించిరి గాని ఆ పగులు ఇంకను పెద్దదైనది. జూలై 12వ తేదీ మధ్యాహ్న సమయంలో పనివారు టీ తాగుటకు వెళ్ళిన సమయంలో ఆ ఆనకట్ట కుప్పకూలిను. ఒక్కసారి ఊహించుడి. 30 అడుగుల ఎత్తైన గోడ లోపల నీరు గంటకు 47 మైళ్ళ వేగంతో ప్రవహించుచుండెను. బరువైన రాతి స్తంభములు గడ్డివలె కొట్టుకొని పోయినవి. ఆ పెద్ద వరదలో ఎంతమంది మరణించిరో, ఎంతమంది కొట్టుకొని పోయిరో తెలియదు. ఇది కేవలము కొంతమంది ఇంజనీర్ల నిర్లక్ష్యము, అశ్రద్ధ వలననే జరిగినది. దేవుని సేవకులు తప్పిపోయిన యెడల దేవుని పనికి నష్టము కలుగును గనుక ఆ ఫలితము చాలా తీవ్రమైనదిగా నుండును. అందుచేతనే దేవుడు నీవెట్లు కట్టుచున్నావో జాగ్రత్త వహించుము అని ఆయన వాక్యములో హెచ్చరించుచున్నాడు. మనము రక్షించబడని ఆత్మల విషయమై బాధ్యత వహించకుండా కేవలము సువార్త చెప్పుకొనుచూ పోలేము. చాలామంది హెచ్చరిక యొక్క పూర్తి అర్థమును గ్రహించలేరు. దేవుని వాక్యమును బోధించు ప్రసంగికులు, బోధకులు అర్థము చేసుకొని హెచ్చరికను తీసుకొనవలెను. మనము దేనికైనాను సిద్ధముగా నుండవలెను. ప్రకటన 12:12లో అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చుచున్నాడు అని లేఖనములు మనలను హెచ్చరించుచున్నవి. ఆయన పని నిర్మించబడుటకు గల దేవుని ప్రణాళికను ఎరిగి ఉండుటలో మనమెంత జాగ్రత్త వహించవలెను గదా.